వందే మాతరం గీతం భారత స్వాతంత్రానికి ప్రేరణగా ఐక్యత దేశభక్తి భావానికి శాశ్వత ప్రతీకగా నిలిచిందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐటీఓసీ సమావేశ మందిరంలో మహాకవి శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వందే మాతరం సామూహిక గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతరం గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు, అది భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆత్మగా నిలిచిన చారిత్రాత్మక ప్రేరణా గీతమని అన్నారు. ఈ గీతం భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని, దేశభక్తిని, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని, ఇప్పటికీ మనకు ఐక్యతాభావం, దేశభక్తిని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్ర సమరకాలంలో లక్షలాది భారతీయుల గుండెల్లో జాతీయ చైతన్యాన్ని నిలిపిందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు తన దేశం పట్ల ఉన్న బాధ్యతను గుర్తించేందుకు ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ప్రజలందరూ వందే మాతరం గీతం వెనుక ఉన్న చరిత్రను, దానిలో ప్రతిఫలించే జాతీయ విలువలను తెలుసుకోవాలని సూచించారు. వందే మాతరం గీతం మన సంస్కృతికి, దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నరసింగరావు, ఏవో భూపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.